హలో స్టూడెంట్స్, ఇక్కడ ఈరోజు ఆప్ యాంప్ కోసం చదువుదాం. ఆప్ యాంప్. ఆప్ మీన్స్ ఆపరేషనల్, యాంప్ మీన్స్ ఆంప్లిఫైర్. యాంప్లిఫైర్ అంటే చిన్న సిగ్నల్ని పెద్ద సిగ్నల్ చేసేది. చిన్న సిగ్నల్ అనుకుంటే దీన్ని పెద్ద సిగ్నల్ చేస్తుంది, రైట్? అది ఆంప్లిఫైర్. యాంప్లిఫైర్ అంటే పెంచడం. వాట్ ఈజ్ ఆపరేషనల్? ఆపరేట్ చేస్తుంది. ఆపరేట్ చేయడం అంటే ఆపరేషన్ చేస్తుంది. డిఫరెంట్ అంటే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు కదా. ఒక డాక్టర్ లేకపోతే ఏదైనా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా చేయొచ్చు. కాలుకి కట్టచ్చు, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేయొచ్చు. సో అలాగే ఈ ఆప్ యాంప్ అనేది కొన్ని ఆపరేషన్స్ చేయగలదు, కొన్ని కాదు, మ్యాక్సిమం చేయగలదు. ఆ ఆపరేషన్స్ ఏంటంటే మల్టిప్లై ఏదైనా ఒక 2 వాల్యూస్ ఇచ్చామనుకో అది మల్టిప్లై చేస్తుంది. ఏదైనా ఒక వాల్యూ ఇచ్చామనుకో దానికి డిఫరెన్షియేషన్ చేస్తుంది. ఏదైనా వాల్యూ ఇచ్చామనుకో దానికి ఇంటిగ్రేషన్ చేస్తుంది. ఓకేనా? ఏదైనా ఒక 2 వాల్యూస్ ఇచ్చామనుకో దానికి సమ్మేషన్ చేస్తుంది. సో ఆపరేషనల్ యాంప్లిఫైర్ చేసే పని ఏంటంటే ఇట్ కెన్ డూ ఎనీ ఆపరేషన్. అగైన్ లాగ్ ఆపరేషన్ కూడా చేస్తుంది, రైట్? ఇవన్నీ తెలుసుకొని మనం పరిగెత్తాలి. ఇప్పుడు సింపుల్గా దీన్ని ఎలా చూపిస్తామంటే ఇలా చూపిస్తాం. ఇది ప్లస్ మైనస్ వాల్యూస్, V1 V2, ఇది డిఫరెన్షియల్ వోల్టేజ్, ఇది మైనస్ ప్లస్, ఇది వి అవుట్పుట్, రైట్? అంటే ఇక్కడ ఇన్పుట్లు 2, 1 2 అవుట్పుట్. ఓకే, సో ఇది ఏంటంటే శాచురేషన్, అంటే డీసీ శాచురేటెడ్ వోల్టేజెస్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు డీసీ ఆపరేటింగ్ వోల్టేజెస్ ఇస్తామంటే, సో అది ట్రాన్సిస్టర్లో చదువుతారు కదా. ట్రాన్సిస్టర్లో చదివినప్పుడు బయాసింగ్ వాడతాం కదా. సో బయాసింగ్ వోల్టేజెస్ అనమాట. ఇంత సింపుల్గా చెప్పాను కదా. ఈ డబ్బాలో ఏముంది? ఈ ట్రయాంగులర్ ఉంది కదా, ఇదే మెయిన్ ఆప్ యాంప్. ఇందులో ఏముంది? అందులో ఏముందని చూడాలనుకుంటున్నారా? తెలుసుకోవాలి. ఎందుకంటే సింపుల్గా ఒక ట్రయాంగిల్ మీకు ఇచ్చేసి ఇది V1 V2 అవుట్పుట్ V0 అని చెప్పి ఇదేమో బయాసింగ్ వోల్టేజ్ అని చెప్తే ఎలా నమ్ముతాం? ఇది సింపుల్గా చిన్న ఐసీ మీద తయారు చేస్తారు, రైట్? ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామో చూద్దరు. కానీ ఒక గ్రౌండ్ అవుట్ ఉంటుందమ్మా, గ్రౌండ్ అవుట్ ఉంటుంది, ఎర్తింగ్, రైట్? ఇది ఎలాగుందో చూద్దాం. ఇది ఐసీలో దీన్ని సింపుల్గా పెట్టి ఇచ్చేస్తారు. అయితే ఈ లోపల ఏముందో చూద్దరు కానీ ఒక్కసారి. అది ఈ టోటల్ డయాగ్రాము, అంటే టోటల్ డయాగ్రామ్ కాదు, సో టోటల్ ఈ సర్క్యూట్ అనమాట. ఇది సింపుల్గా చెప్పాను కదా. చూడండి, ఇది నాన్ ఇన్వర్టింగ్, అంటే ఇది నెగిటివ్ అన్నాను కదా. నెగిటివ్ అంటే ఇది ఇన్వర్టింగ్. ఇన్వర్టింగ్ ఎక్కడుంది? ఇన్వర్టింగ్ ఎక్కడుంది? చూడండి, ఇది V ప్లస్ V మైనస్. ఏవి? ఇది. నెక్స్ట్ ఇది V అవుట్పుట్, ఇది. నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. నాన్ ఇన్వర్టింగ్ అంటే పాజిటివ్ ఇన్పుట్. ఇదిగో ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటే ఇది నెగిటివ్. ఇది ఆఫ్సెట్ నల్. ఆఫ్సెట్ 2 ఇచ్చాడు. ఈ రెండిట్ల కోసం తర్వాత మాట్లాడదాం. చూడండి, 1 2 3 4 5 టెర్మినల్స్ కదా. 1 2 3 4 5. అయితే ఇందులో మనము ప్రత్యేకంగా చదువుకునేది ఏంటంటే 1 2 3. ఇన్పుట్ 1 2 ఇస్తాము, అవుట్పుట్ 1 వచ్చింది, రైట్? ఓకే కదా. మీరు చదవాలనుకుంటే దీన్ని స్టడీ మొత్తం చేయాలి. అదే ఆప్ యాంప్. అంటే సింపుల్గా నేను ఎలా గీస్తున్నా చూడండి. ఇది బయటకు వచ్చింది, ఇది అవుట్పుట్.
ఇదేమో ఇక్కడ ఇక్కడ గీసాను ఇది, రైట్. దిస్ ఈస్ ఆప్ యాంప్. దీని సంగతి ఏంటో తేలుద్దాం. అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఈ వర్కింగ్ ప్రిన్సిపల్లో మనమే నేర్చుకోవాలి, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మెయిన్ ఇక్కడ టాపిక్. సో ఫస్ట్ నాన్ ఐడియల్ ఆప్ యాంప్ కోసం చూద్దాం. ఐడియల్ ఆప్ యాంప్ కోసం చూసిన తర్వాత దీని ఈక్వలెంట్ సర్క్యూట్ కూడా నేను ఇక్కడ గీస్తానే. ఇది కదా మొత్తం ఈ సర్క్యూట్ అంతటిని ఇందులో పెట్టాను కదా, దీని ఈక్వలెంట్ సర్క్యూట్ కోసం గీస్తాను. అంటే దీని టోటల్ ఈక్వలెంట్ సర్క్యూట్ కోసం గీసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. యాంప్లిఫైరు, ఇది ప్లస్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, ఇది V2, ఇది V1 గ్రౌండ్, ఇది అవుట్పుట్, రైట్. దీన్ని సింపుల్గా ఎలా గీస్తున్నా చూడండి. ఇది V1, V2, I1, I2, రైట్. దీని ఈక్వలెంట్ సర్క్యూట్ అమ్మా I3 A VD, where VD is V1 minus V2. ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కింద లెక్క. ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఎక్కడ డిపెండెంటు, ఇదిగో ఈ రెండిటి డిఫరెన్స్ అనమాట. ఈ రెండిటి డిఫరెన్స్ వోల్టేజ్ మీద ఈ వోల్టేజ్ సోర్స్ డిపెండ్ అవుద్ది. ఈ రెండు చూసారా, దీస్ టూ ఆర్ నాట్ కనెక్టెడ్. బట్ ఈ డివైస్కి V1 కనెక్ట్ చేసాము, V2 కనెక్ట్ చేసాము, అవుట్పుట్ తీసుకున్నాం. దీని టోటల్ డయాగ్రామ్ తెలుసు కదా వేరే ఎలా ఉందో. కాబట్టి ఈ రెండు దీస్ టెర్మినల్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్, బట్ యాక్ట్ యాజ్ ఏ దీస్ టూ ఆర్ ఎట్ వన్ పొటెన్షియల్, సేమ్ పొటెన్షియల్ కింద యాక్ట్ అయినట్టుగా ఉంటుంది. బట్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ఓపెన్ సర్క్యూట్ కింద ఉంటుంది. కొన్ని ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. దాని క్యారెక్టర్ చూసుకునే కదా మనం ఫాలో అవుతాం. ఐడియల్ ఆప్ యాంప్ క్యారెక్టర్స్. ఇక్కడ కూడా ఇంకొక విషయం, ఈ విషయం చూడండి, నాకు నచ్చి వస్తుందండి. ఇది కూడా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా డిజైన్ చేసుకున్నాయి. ఇది ఎలాగే ఉండాలని ఏం లేదు. ద డిపెండింగ్ ఆన్ ద కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ దిస్ టోటల్ నెట్వర్క్ విల్ బి వ్యారీ. ఓకే, నౌ వాట్ ఆర్ ద ఐడియల్ ఆప్ యాంప్ క్యారెక్టరిస్టిక్స్ అంటే, ఫస్ట్ ఇన్ఫినిట్ గెయిన్ ఈజ్ ఇన్ఫినిటీ. ఏతో చూపిస్తాం కదా. గెయిన్ అంటే ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ బై వీడి ఆర్ ఇన్పుట్ వోల్టేజ్. వీడి కాకుండా ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ చెప్తా, మనం ఫర్దర్గా వెళ్ళినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ I1 ఈక్వల్ టు IT ఈక్వల్ టు 0, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ అని చెప్పాను కదా ఇన్పుట్. దట్ మీన్స్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ. కరెంట్ ఎప్పుడు 0 అవుద్ది, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇన్ఫినిటీ అయితే కరెంట్ 0 అవుద్ది. అలాగే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ 0. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ, అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ 0. ఓకే, ఇక్కడ 0 అవుట్పుట్ వోల్టేజ్ ఫర్ VD ఈక్వల్ టు 0. VD ఈక్వల్ టు 0 అయితే అవుట్పుట్ వోల్టేజ్ 0 అవుతుంది. ఓకే, ఇవి మెయిన్గా పెట్టుకోండి. ఇంకా మీరు కొంచెం ఫర్దర్గా వెళ్ళాలనుకుంటే బ్యాండ్ విడ్త్ బికమ్స్ ఇన్ఫినిటీ. తర్వాత CMRR ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ. ఐడియల్ ఆప్ యాంప్కి CMRR అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. దీని గురించి సెపరేట్గా షార్ట్ ఆన్సర్ కూడా 3 మార్క్స్ కూడా అడగవచ్చు, రైట్. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆప్ యాంప్. ప్రాక్టికల్ ఆప్ యాంప్కి వేరేగా ఉంటుంది.
అది చూద్దాం. ఓకే, నౌ యాక్చువల్గా ఇన్వర్టింగ్ ఆంప్లిఫైర్ కోసం చూద్దాం. ఇన్వర్టింగ్ ఆంప్లిఫైర్ కోసం చూద్దాం. ఇన్వర్టింగ్ ఆంప్లిఫైర్ కోసం చూసినప్పుడు ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఐడియా ఉంది కదా, అంటే ఫర్దర్గా మనం లెక్కలు చేస్తున్నప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంటుంది, పెద్ద ఇష్యూ ఏం లేదు ఇక్కడ. ఇది ఆర్ఎస్ అనుకో, ఆర్ ఇన్ అనుకో, దిస్ ఈజ్ ఆర్ఎఫ్, దిస్ ఈజ్ ఐ. సో ఇక్కడ నుంచి చూడండి, ఈ టెర్మినల్ ఓపెన్ ఫర్ దిస్ కరెంట్. సో ఎలా వెళ్తుంది కరెంటు? ఇలా వెళ్తుంది. ఓకేనా? ముందు దాని యొక్క బిహేవియర్ తెలుసుకోకపోతే మీరేమీ చేయలేరు. ఓకే, నౌ ఇక్కడ చూడండి, దీస్ టూ టెర్మినల్స్ ఆర్ వర్చువల్లీ నాట్ సాలిడ్లీ, వర్చువల్లీ ఎట్ సేమ్ పొటెన్షియల్. These two are virtually at same potential means what is this voltage? This was grounded. ఇది గ్రౌండ్ చేస్తాం కదా, గ్రౌండింగ్ అంటే ఎంత వోల్టేజ్? 0. సో ఇక్కడ 0 వోల్టేజ్ ఉంటుంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా 0 వోల్టేజ్ ఉంటుంది. అంటే ఫిజికల్గా షార్ట్ కాదు, బట్ వర్చువల్గా 0, వర్చువల్గా షార్ట్ అవుద్ది. అంటే ఇక్కడ గ్రౌండ్ కాబట్టి ఏమీ లేదు కాబట్టి, ఆర్ రెండు సేమ్ షార్ట్ చేసేయచ్చు వర్చువల్గా. సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది క్లోజ్డ్ సర్క్యూట్. ఇది క్లోజ్డ్ సర్క్యూట్లో నువ్వు కేవీఎల్ వాడుకో. కేవీఎల్ వాడితే ఏమవుద్ది? ఇది ప్లస్ మైనస్, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయితే మైనస్ ఐఆర్ఎస్, ఇక్కడ నుంచి ఈ రెండు, ఇది 0 కాబట్టి షార్ట్ సర్క్యూట్. ఇలా వచ్చి ఇలా వెళ్తున్నప్పుడు ఇది ప్లస్ మైనస్ అనుకున్నాం కదా, విఎన్ ప్లస్ సైన్ క్రాస్ చేస్తున్నాం, ప్లస్ విఎన్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈజ్ విఎన్? ఐఆర్ఎస్, ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు విఇన్ బై ఆర్ఎస్. అలాగే ఇదే కరెంటు ఇక్కడ కూడా ఫ్లో అవుతుంది కదా. ఇక్కడ ఫ్లో అవుతున్నప్పుడు ఇప్పుడు ఇది వర్చువల్లీ both are at same potential means this is 0, so these two are at same potential. So this is now as a closed circuit. This is now a closed circuit. So current ఇలా వెళ్తుంది కదా, ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్. ఎందుకంటే ఇలా యారో పెట్టామంటే, ఎప్పుడైనా ఇలా యారో పెట్టామంటే వోల్టేజ్ ఇది ప్లస్ మైనస్ అని అర్థం, రైట్? ఓకే, ప్లస్ సైన్ అనుకున్నాం, తప్పేం లేదు. ఇప్పుడు ఇది క్లోజ్డ్ సర్క్యూట్ ఇలా వేసుకుంటే ఇలాగ వచ్చినప్పుడు మైనస్ ఆర్ఎఫ్. ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్, అంటే ఈ అవుట్పుట్ వోల్టేజ్ మరలా ఇన్పుట్కి వస్తున్నట్టు, ఫీడ్బ్యాక్ తినిపిస్తున్నాం వెనక్కి, బ్యాక్, రైట్? ఈజ్ ఈక్వల్ టు ఏముంది? V0. అంతేనా? నో, ఒకసారి ఇలా వచ్చావు, మైనస్ క్రాస్ చేసావు, ఇక్కడ కూడా మైనస్ క్రాస్ చేసావు, ఇక్కడికి వచ్చావు, మైనస్ V0 ఈక్వల్ టు 0. సారీ, మైనస్. దేర్ ఫోర్ V0 ఈక్వల్ టు మైనస్ ఆర్ఎఫ్ ఐ. సో వాట్ ఈజ్ ఐ? మైనస్ V0 బై ఆర్ఎఫ్. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ సేమ్ బికాస్ కరెంట్, ఇదే కరెంట్ ఇలా వెళ్ళింది కాబట్టి, రైట్? ఎందుకెళ్ళి చెప్పినా, ఎందుకెళ్ళలేదు? This is completely open circuit from this op amp. So this current never flows into the op amp. This will go through this in ideal condition, right? Now both are same. Vn by Rs is equal to Rs ante source voltage ane. So what is A? V0 by Vin, that is minus
RF by RS. See, amplification gain is negative. Okay, so what it senses, V naught is equal to minus RF by RS into Vin. సో ఇక్కడ చూడండి, Vin పాజిటివ్ అయితే V నాట్ నెగిటివ్, అంటే ఇన్పుట్ వోల్టేజ్ పాజిటివ్ ఇస్తే అవుట్పుట్ వోల్టేజ్ నెగిటివ్ వచ్చింది. మరి ఇన్పుట్ వోల్టేజ్ నెగిటివ్ ఇస్తే అవుట్పుట్ వోల్టేజ్ పాజిటివ్ వచ్చింది. ఓకే, సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్టింగ్ ఆంప్లిఫైయర్. అంటే ఇచ్చిన దానికి ఇన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఆంప్లిఫైయర్ ఈజ్ కాల్డ్ ఇన్వర్టింగ్ ఆంప్లిఫైయర్, రైట్? అలాగే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ చూద్దాం. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి యాంప్లిఫైర్ అంటే చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ 1 వోల్ట్ ఇస్తే అవుట్పుట్ వోల్టేజ్ 100 వస్తుంది అనమాట. అలా 100 వోల్టేజ్ ఇది కాలిపోద్ది, అంత కెపాసిటీ ఉండదు. 1 మిల్లీ యాంపియర్ ఇస్తే అవుట్పుట్, దిస్ ఇస్ V naught, right? This is RF, RN, RS సోర్స్. అదే ఎటున్నా అదే చెప్తాం. ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇవ్వలేదు, ఈ పాజిటివ్ టెర్మినల్కి వోల్టేజ్ సోర్స్ ఇచ్చాం, రైట్? ఇప్పుడు ఇక్కడ Vin అంటే ఇక్కడ వోల్టేజ్ నువ్వు Vin ఇస్తే మరి ఇక్కడ ఎంత? ఈ రెండు వర్చువల్లీ షార్టెడ్. సో దిస్ ఈజ్ ఆల్సో Vin. అలాగని కరెంట్ ఇలాగొచ్చి ఇది రాదు, సమస్య లేదు. ఎందుకంటే దీస్ టూ టెర్మినల్స్ ఆర్ ఇన్ ఓపెన్ సర్క్యూటెడ్, యాక్ట్ యాజ్ ఎ ఓపెన్ సర్క్యూట్, అండ్ ఆల్సో డజంట్ కనెక్టెడ్ విత్ దిస్ ఆప్ యాంప్. యాక్ట్ యాజ్ వెరీ కేర్ఫుల్. నౌ దిస్ ఈజ్ Vin, రైట్? ఇప్పుడు so what is the voltage across this? This is V naught, this is Vin. What is the voltage across this? Vin minus V naught. So Vin minus V naught by RF is I. That is the current flow in the RF, right? ఇంకొకలాగా చూడండి, V naught ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ దీస్ టూ. V naught ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ దీస్ టూ, రైట్? సో దట్ మీన్స్ వాట్? దిస్ ఈజ్ V naught, దిస్ ఈజ్ Vin, రైట్? సో what is the current flow in this? These two are in series. This is the voltage across these two. So what is the current flow in it? V naught by I anko. RS plus RF. This is RF, this is RS, right? I is equal to V naught by RF plus RS. But what is Vin? RS into I. So V naught RS by, this is I kada, RF plus RS. See, Vin is positive. No, I need V naught kada. V naught is equal to RF plus RS by RS into Vin. చూడండి, ఇక్కడ V naught is equal to, this is plus value because of this one. సో Vin పాజిటివ్ ఇస్తే Vout కూడా పాజిటివే వస్తుంది. సో Vin పెరుగుతుందా తగ్గుతుందా అంటే చూడండి ఒకసారి, Vin పెరుగుతుందా తగ్గుతుందంటే RF by RS plus 1 into Vin. దట్ మీన్స్ Vin plus Vin into RF by RS. సో ఖచ్చితంగా Vout పెరుగుతుంది, ఆంప్లిఫై చేస్తుంది, పెంచుతుంది, ఆంప్లిఫై చేస్తుంది. అండ్ నాన్ ఇన్వర్టింగ్, ఓకే, సో పాజిటివ్.
ఇన్వర్టింగ్ చేయట్లేదు. దిస్ యాంప్లిఫైర్ ఈజ్ కాల్డ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, రైట్. నెక్స్ట్ ఇదే ఇంకొక పని కూడా చేస్తుంది. ఏంటి చెప్పనా? సమ్మింగ్ యాంప్లిఫైయర్ ఆర్ సమ్మర్ అంటాం. సమ్మింగ్ యాంప్లిఫైయర్ ఆర్ సమ్మర్, రైట్. ఎలాగో చూడండి. అంటే 3 వోల్టేజ్లు ఉన్నాయి. దీన్ని ఆ 3 వోల్టేజ్ని ఒక వోల్టేజ్ కింద సమ్ చేయాలి. ఇలా కలిపేస్తే కలపచ్చు, బట్ నాకు యాంప్లిఫై కూడా అవ్వాలా. 3 కలిపాను కదా, ఇది నెగిటివ్ పాజిటివ్ ఆర్ఎఫ్ యాడ్ చేస్తూ దాన్ని యాంప్లిఫై చేయాల. V0 సి దిస్ ఈజ్ ఆర్ఎఫ్, దిస్ ఈజ్ V1 V2 V3, దిస్ ఈజ్ R1 R2 R3, రైట్. సి ఐ థింక్ యు నో that superposition theorem. Okay, according to the superposition theorem, the output కావాలంటే 1/1 వేయండి, తప్పేముంది. 1/1 అంటే సూపర్పోజిషన్ అంటే ఈ వోల్టేజ్ ఉంటే ఈ వోల్టేజ్ 2 షార్ట్ చేయాలా, అంటే 2 గ్రౌండ్ చేయాలన్నమాట. గ్రౌండ్ చేసిన తర్వాత V1 R1 వల్ల అవుట్పుట్ ఎంత వచ్చిందో చూసుకో. అలాగే ఈ 2 షార్ట్ చేయి, దీనివల్ల అవుట్పుట్ ఎంత వచ్చిందో చూసుకో. అలాగే ఈ 2 షార్ట్ చేసి దీనివల్ల అవుట్పుట్ ఎంత వచ్చిందో చూసుకో. దెన్ యుల్ గెట్, సాధారణంగా చూసుకోండి, ఈ 2 షార్ట్ చేసి గ్రౌండ్ చేసామనుకో, దిస్ ఈజ్ వర్చువల్లీ గ్రౌండెడ్ కదా. సో దిస్ ఈజ్ 0 రెసిస్టెన్స్ ఆర్ ఇన్ ప్యారలల్ విత్ R2 అండ్ R3. సో దిస్ బికమ్స్ 0. సో ఈ వోల్టేజ్ ఇక్కడికి వస్తుంది, రైట్. అలాగే ఈ 2 గ్రౌండ్ చేసామనుకో, ఈ 2 కూడా షార్ట్ సర్క్యూట్కి ప్యారలల్గా ఉంటాయి. సో ఇదొక్కటే బయటకు వస్తుంది బికాజ్ ఆఫ్ దట్ నోడల్ వోల్టేజ్ వేసుకో, పర్లేదు. సో V1/R1 ప్లస్ V2/R2 ప్లస్ V3/R3 ప్లస్ V0/RF ఈక్వల్ టు 0 బికాస్ దిస్ ఈజ్ గ్రౌండెడ్. సో దిస్ ఈజ్ అక్రాస్, చూసుకోండి కావాలంటే ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ వోల్టేజ్ సోర్స్ కింద లెక్క వేసుకోండి. సో దీనికి ప్యారలల్ ఉంటుంది. అది సాధారణంగా డీసీ కాదు, డీసీ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇది అనుకో, దీనికి ప్యారలల్గా ఉంటుంది, ఎందుకంటే ఈ 2 వర్చువల్లీ గ్రౌండెడ్ కదా. సో ఫైనల్లీ యుల్ గెట్ V0 as మైనస్ RF/R1 V1 ప్లస్ మైనస్ ఆఫ్ RF/R2 V2 ప్లస్ RF/R3 V3. So this is summation circuit, summation amplifier with inverted, right? Okay kada. Now what is op amp integrator? Op amp integrator. ఇంటిగ్రేషను దేనివల్ల వస్తుంది చెప్పమ్మా? ఏ ఎలిమెంట్ వల్ల వస్తుంది? బాగా తెలుసు కదా. దీనివల్ల ఇంటిగ్రేషన్ వస్తుంది. ఎక్కడుంటే అదే కెపాసిటీ ఎక్కడుంటే డిఫరెన్షియేషన్ వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. ఎలాగొస్తుంది చూద్దామా. సి let this is I1, that same current will also flow in this. This is C, this is R, right? What is V0? V0 లోనే ఇంటిగ్రేషన్ అవ్వాలా. What is V0? V0 is the voltage across this. మీరు CdV/dt I is equal to what is V? 1/C ఇంటిగ్రల్ I dt. ఇంటిగ్రేషన్ వచ్చింది లేదా? సో ఇక్కడ కూడా వేసుకుంటే కెపాసిటెన్స్ ఉంది కదా,
1/c integral I dt. Right? Suppose if this capacitor have an initial voltage of V0, then V0 of 0 at 0 time. రైట్, మీకు అర్థం కాకపోతే ట్రాన్సియెంట్స్లోకి వెళ్తాం, కంగారు ఏం లేదు. అగైన్ దిస్ ఈజ్ వర్చువల్లీ గ్రౌండెడ్. వాట్ ఈజ్ I1? I1 ఈజ్, చూడండి, కరెంట్ ఇటు వెళ్తుంది కదా, వీన్ కదా, అంటే వీన్ ఇటు వెళ్తుంది కదా, సో వీన్ బై ఆర్. రైట్, ఇది I1. దేర్ఫోర్ V0 ఈక్వల్ టు 1/RC. ఈ I1ని తీసుకొచ్చింది లేస్తే ఇంటిగ్రల్ 0 to t, ఇంటిగ్రేషన్లో లిమిట్స్ ఉండాలి ఇక్కడ, dt మైనస్ V0 ఆఫ్ 0. అంటే ఆల్రెడీ ట్రాన్సియెంట్ సర్క్యూట్లో చెప్పాను, I of 0 ప్లస్ I of 0 మైనస్ అని. ఇది టైము, V0 అనేది టైం. రైట్, కొంచెం. సో అవుట్పుట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సంథింగ్, దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేటర్. ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళడం అంటే కలుపుకుంటూ వెళ్ళడం. ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ చేస్తారు కదా, ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళంటారు అందరినీ అంటే కలుపుకుంటూ వెళ్ళంటారు అని అర్థం. అలాగే డిఫరెన్షియేటర్, ఆప్ యాంప్ డిఫరెన్షియేటర్, ఆప్ యాంప్ డిఫరెన్షియేటర్ చెప్పానా. ఓన్లీ కెపాసిటెన్స్ పొజిషన్ మారిస్తే దట్ విల్ యాక్ట్ యాజ్ V0. రైట్, దిస్ ఈజ్ I, దిస్ ఈజ్ ఆల్సో I, దిస్ ఈజ్ C. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ సర్క్యూట్ చూద్దాం. ఇది బికాస్ దిస్ ఈజ్ వర్చువల్లీ గ్రౌండెడ్ కదా, సో I ఈజ్ ఈక్వల్ టు C dVin బై dt. అలాగే V0 ఈక్వల్ టు I1 కాదు, V ఈక్వల్ టు RI, బికాస్ దిస్ ఈజ్ సేమ్ యాజ్ ఇది R. ఓకే, సో ఈ I బదులు ఇక్కడ వేస్తే V0 ఈక్వల్ టు RC dVn బై dt. ఎలా ఉంది? ఇది మైనస్ కదా, అవుట్పుట్ ఎక్కడ తప్పేసానా? అంతే. ఈ కరెంట్ ఇలా వస్తుంది కదా, ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్. సో చూసారా, ఈ మైనస్ ప్లస్ వైపు ఉంది కాబట్టి దిస్ ఈస్ నెగిటివ్. రైట్, V0 ఈక్వల్ టు మైనస్ RC dVn బై, దిస్ ఈజ్ డిఫరెన్షియేటర్. డిఫరెన్షియేషన్ అంటే తగ్గించడం. ఓకేనా, x² డిఫరెన్షియేషను x కదా, తగ్గుతుంది కదా. ఓకే, సో ఇంత ఈజీగా మీరు ఒక మినిమం కాన్సెప్ట్ ఉంటే డామినేట్ చేయొచ్చు, లేకపోతే ఇబ్బంది పడతారు. రైట్ కదా, లాగర్థం చేయొచ్చు. సో మెనీ యూ కెన్ ఆపరేట్ సో మెనీ. రైట్, సో మెనీ మ్యాక్సిమం చేస్తాం ఇందులోనే ఆపరేషనల్. అందుకే ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అన్నాము. రైట్.